మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమానికి అన్నదాతలకు ఆత్మీయ స్వాగతం. ముందుగా నవీన్ గారు, సదం ఏరియాలో నో రైన్. ఇక భాస్కర్ రెడ్డి గారు అయితే ములక చెరువు వీడియో అప్లోడ్ చేసే సమయానికి టాప్ అండ్ టాప్ 510 రూపాయలు, ఆ తర్వాత 550 వెళ్ళిందని ఆయన కామెంట్ రూపంలో తెలియజేశారు. చాలా చాలా ధన్యవాదాలన్నా. హలో స్వీట్ పొటాటా సలాడ్ 600 రెడ్డే బి గారు. ఇక రెడ్డే బి గారి మరొక కామెంట్, హలో సయ్యద్ బాయ్, రోడ్ సినిమా సెటిల్మెంట్ రేట్ ఆన్ ద 600. బహుశా చిన్నమంది సెటిల్మెంట్ రేట్ ఇవాళ 600 కామెంట్ పెట్టినట్లు ఉన్నారు. ఇక పూలు బాబా రమేష్ గారు, మావి జూన్ 10 శాంపుల్ బాబా, బ్లెస్సింగ్స్ ఇవ్వు బాబా, అప్పులు ఎక్కువ చేశాను. నా యొక్క బ్లెస్సింగ్ అంటే ఆ ప్రార్థన మీ తరపున నేను కూడా దేవుడు ప్రార్థిస్తాను. బామ్మది రమేష్ గారు, టమోటా పంట మీ ఇంట సిడ్లు కురిపించాలి, మీ అప్పులన్నీ తిరిపోవాలని భగవంతుని మనస్ఫూర్తి ప్రార్థిస్తున్నాను. దీనికి రిప్లై వచ్చింది. అయినా ఆశీర్వదించడానికి నేను నేపాటిని మీకోసం ఆ భగవంతుని ప్రార్థిస్తాను రమేష్ గారు. దీనికి రిప్లై కామెంట్ ఇచ్చింది వచ్చి వెంకటేష్ గారు, అనంతపురం ప్లాంటేషన్ గురించి చెప్పన్నా, వర్షం పడిందా, మాది చింతామణి. వర్షం అయితే అనంతపురం పరిసర ప్రాంతాల్లో పెద్దగా పడ్డట్లు సమాచారం లేదు, ఏదో మామూలు చినుకులు పడ్డాయి అంతే. ఇక ప్లాంటేషన్ అంటారా, మండితున్నాయి మనకి ఇక్కడ ఎండలు. ఇక అనంతపురంలో చెప్పాల్సిన అవసరం ఏముందన్నా. కళ్యాణదుర్గం ప్రాంతం కాస్త చల్లగా ఉంటుంది, కర్ణాటక బార్డర్ అని ఒక అన్నదానికి ఫోన్ చేయడం జరిగింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో అయితే మాత్రం ప్లాంటేషన్ ప్రస్తుతం ఇంకా కొద్ది రోజులు పోతే పుంజుకుంటుంది నేను అనుకుంటున్నాను. ఇక మనం మరొకటి పరిశీలిస్తే మ్యాజిక్ గారు, అన్నా ఎగుమతులు జూన్ 1 స్టార్ట్ అవుతాయా, తోటలు పెద్దగా డెవలప్మెంట్ లేవు. ఇవాళ అంగళ్ళలో సాయంత్రం మార్కెట్లో 2 అన్నదాలతో మాట్లాడారు, తోటలు ఏమాత్రం డెవలప్మెంట్ లేవన్నా. కాకపోతే మొన్న కురిసిన వర్షానికి కాస్త చిగురు వస్తుంది, ఇప్పుడు పోతగలుగుతుంది, కానీ ఇప్పటి వరకైతే పెద్దగా తోటల్లో డెవలప్మెంట్ లేదన్నారు. ఇదైతే వాస్తవం అన్నా. జూన్ 1 అడిగారు మీరు, మే చివరి వారంలో కానీ జూన్ తొలి వారంలో కానీ ఎగుమతులు ఆరంభమవుతున్న ఆశ అంచనాతో మేము కూడా ఉన్నాం. ఆ పైన దైవేచ్ఛ. ఇక గంగాధర్ గారు, అన్నా జూలై 10 నుంచి ఆగస్టు 20 ఫుల్ డిమాండ్ టమోటా ఇన్ నార్త్ సైడ్ ఎక్స్పోర్ట్ 500 to 1000 రూపాయలు ఎక్స్పెక్టెడ్ పక్కా. జూలై 10 నుంచి ఆగస్టు 20 వరకు దాదాపు ఒక 40 రోజుల సమయం మాత్రం ఉత్తర భారతానికి టమాటా ఫుల్ డిమాండ్ ఉంటుంది. ఎగుమతులు కూడా భారీగా జరుగుతాయి. 500 రూపాయల దగ్గర నుంచి 1000 రూపాయల వరకు ధరలు మనము ఆశించవచ్చిన కామెంట్ పెట్టారు. దానికి 2 రిప్లై కామెంట్ వచ్చాయి గంగాధర్ గారు. మీకు ఒక అన్నదాత కామెడీగా పెట్టారు, జై 5238 గారు, అస్సాం టికెట్ కన్ఫర్మ్ టు యూ, ఆల్ ది వెరీ బెస్ట్. చలో అస్సాం. ఒక సినిమాలు పాపులర్ గోపీచంద్ సినిమా అనుకుంటాను ఇది. శివకుమార్ గారు అయితే రిప్లై ఇచ్చారు, అన్నా ఈ రోజుల్లో ప్లాంటేషన్లు కుదవలేదు, అతివృష్టి లేదా అనావృష్టి ఈ రెండింటిలో ఏదో ఒకటి జరగాలి, అప్పుడే టమోటా ధరలకు రెక్కలు వస్తాయి, అంతవరకు శనామామూలే. ప్లాంటేషన్ కుదవలేదు, అతివృష్టో అనావృష్టో ఈ రెండు ఏదో ఒకటి జరగాలి, అప్పుడే టమోటా ధరలకు రెక్కలు వస్తాయి. ఇదే ఈరోజు మీ కామెంటు నా సమాధానం యొక్క తుమ్మని. ఇది ఈరోజు మీ కామెంటు నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీదైతే ప్రస్తుతం అయితే ఉత్తర భారతంలో టమోటా 200-250 రూపాయలు మాత్రమే ఉన్నాయి. మన ఎండలు ఎక్కువ, వాళ్ళకు తక్కువ. వాళ్ళ తోటలు బాగానే ఉన్నాయని సమాచారం. మే చివరిలో కానీ లేదా జూన్ తొలి వారంలో కానీ ఎగుమతులు స్టార్ట్ అవుతాయన్న అంచనాతో మండి వ్యాపారస్తులు కానివ్వండి, నేను కూడా కానివ్వండి, అందరం ఆ అంచనాల్లో ఉన్నాం. దైవలీల ఎలా ఉందో చూడాలి. అయితే ముందు ఒక అన్నదాత జూలై 10 నుంచి ఆగస్టు 20 వరకు ఎక్స్పోర్ట్ భారీ స్థాయిలో ఉంటుందని చెప్పి కామెంట్ పెట్టారు. చూద్దామన్నా ఏం జరుగుతుందో. ఇది ఈరోజు మీ కామెంట్లు నా సమాధానం కార్యక్రమం. మొత్తం మీదైతే తొందరగా ఎగుమతులు స్టార్ట్ అవ్వాలని కోరుకుందాం. వరుణుడు వారంలో 2-3 రోజులు వచ్చి పలకరించి పోవాలని. తోటలు బాగా ఒక అన్నదాత ఇది వరకు ఒక కామెంట్ పెట్టారు, తోటలు దిగుబడి క్రాప్ ఏమాత్రం లేకుండా రేట్లో సేమ్ చేసేదన్నా, దిగుబతులు బాగా వచ్చి ధర 400-500 కూడా చాలు, ఆదాయం ఢోకా లేదన్నారు. వెయిట్ అండ్ సీ. తొందరగా ఎక్స్పోర్ట్ అవ్వాలని మాత్రం కోరుకుందాం. ఇది ఈరోజు మీ కామెంట్లో నా సమాధానం కార్యక్రమం. ముగించే ముందు ఒక చిన్న మాట. అంగళంలో ఒక రైతు నాతో మాట్లాడారు ఇవాళ, అన్నా మీ కామెంట్ నా తొందరగా పెట్టన్నా, నిద్ర రావడం లేదని చెప్పి. 10 గంటలే పెడతానన్నాను, ఆలస్యం అయిపోయింది. రేపటి నుంచి 10 గంటల 30 నిమిషాల లోపు మీ కామెంట్లో నా సమాధాన కార్యక్రమం అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను.
భవదీయుడు సయ్యద్ షహతాజ్.